హీరోయిన్స్ కు ₹1 కోటి ఇచ్చి ముంబై నుండి దిగుమతి చేసుకోవడం కంటే లోకల్ టాలెంట్ రావడం ఎంతైనా అవసరమంటున్నారు అలీ. టాలీవుడ్ మిస్ హైదరాబాద్ ఆడిషన్స్ కు అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా ప్రమోషన్స్ కు హీరోయిన్స్ హ్యాండ్ ఇస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు ఇలియానా ఇలాగే వచ్చింది, ఒకప్పుడు తమన్నా ఇలాగే వచ్చారు. జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎక్కడి నుంచో నార్త్ నుంచి తీసుకురాకుండా సౌత్లోనే మనకి ఇప్పుడు ఇట్లాంటివి చేయడం వల్ల ఇద్దరు ముగ్గురు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 సెలెక్ట్ అయ్యారనుకోండి, మనం ఎందుకు అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం, మన అమ్మాయిలే ఉన్నారు కదా మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదు. మేబీ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళల్లో జనరల్గా చూసి అబ్బో మహేష్ బాబు అని అనుకుంటారు. కానీ వీళ్ళల్లో నెంబర్ 1 వచ్చారనుకోండి, వాళ్ళు మహేష్ బాబు పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, అలాగే పవన్ కళ్యాణ్ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, బన్నీ, రామ్ చరణ్, ప్రభాస్, ఇక ఎంతోమంది ఉన్నారు ఏంటంటే మనకి స్మార్ట్ హీరోస్. సో వాళ్ళకి బాంబే నుంచి తీసుకొచ్చి ₹1 కోటి ఇవ్వడం కన్నా వీళ్ళకి 25 లక్షలు ఇచ్చి హీరోయిన్గా చేశారనుకోండి, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా. మనం ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళ బతుకులేంటో మనకు తెలుసు. బాంబేలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫోన్లు ఇస్తుంటారు, అక్కడికి వెళ్తే లోకల్ ట్రైను ఆటోలే, ఇక్కడికి వస్తే బిల్డప్లు ఎత్తుంటారు. వెళ్ళి చూసాం మనం ఎంత అంటే మనం హెవెన్లో బతుకుతున్నాం. మనం చెప్పాలంటే ఇక్కడ స్వర్గంలో బతుకుతున్నాం మనం హైదరాబాద్లో. అంటే మన రేంజ్లో మనం బతుకుతున్నాం. బట్ వాళ్ళు ఎంత పెద్ద రేంజ్ అయినా కూడా వాళ్ళు బతకలేరు, ఉండలేరు కూడా. ఎందుకంటే అక్కడ అంత కాస్ట్లీ లైఫ్ అక్కడ చూస్తుంటాం. ఇక్కడికి వస్తేనే ఆ స్టే ఓన్లీ 5 స్టార్ హోటల్ అంటుంటారు. అక్కడికి వెళ్తే సింగిల్ బెడ్రూమ్ ఇది. అక్కడ బర్ఫీ సినిమాలో ఇలియానా చేసింది. ఆ ప్రొడ్యూసర్ ఒకటే చెప్పాడు, సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్కి నాకు 15 డేస్ కావాలి, అలాగైతే నా సినిమాకి సైన్ చేయి, లేకపోతే నువ్వు లేకపోతే ఇంకొకళ్ళ అమ్మాయి తీసుకుంటాను. ఎందుకంటే ఈ సినిమాకి నువ్వే ముఖ్యం కాదు. ఈ సినిమాలో ఆల్రెడీ ప్రియాంక చోప్రా, రణధీర్ కపూర్. తెలుగు సినిమాకి ప్రమోషన్ అంటే వాళ్ళు రావట్లా. అంటే కేవలం యాక్ట్ చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రమోషన్ రమ్మంటే రావట్లా. ఎందుకంటే ఒక నిర్మాతకి ఒక రోజు వచ్చి అమ్మాయి కూర్చొని ఛానల్స్ ముందు ప్రమోషన్ చేస్తే సినిమాకి మైలేజ్ అది. ఇప్పుడు సినిమా అనేది ప్రమోషన్ ఉంటేనే సినిమా ఆడుతుంది తప్ప లేకపోతే చాలా కష్టం. సినిమా ఎక్సలెంట్, ఎక్స్ట్రానరీ అని చెప్పేసి మౌత్ పబ్లిసిటీ ఉంటే ఇంకా మనం ఛానల్స్లో వేయక్కల, పేపర్స్లో వేయక్కల, మౌత్ పబ్లిసిటీ చాలు. మౌత్ పబ్లిసిటీ న్యూస్ కంటే ఫాస్ట్ ఏమంటారు. సో అది నేను చెప్పేది. బట్ ప్రమోషన్కి రావాలి అలాంటి పెద్ద హీరోయిన్లు.